యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గుండె మీద గాయం చేస్తున్నారు అమ్మాయి గారు. సర్లేండి, ఏం తిందాం? హలో బేరర్, దొరసాని, నా మాటని దొరసాని, నీ కాలు మొక్తా. అంటే మొక్కిస్తారా? అమ్మాయి గారు మీరు తిట్టారని రాత్రి తినలేదు, పొద్దున తినలేదు, బాగా ఆకలి వేస్తుంది అమ్మాయి గారు. థ్యాంక్స్ అమ్మాయి గారు. మీ హృదయం నవనీతం, మీ మనసు వెన్న పూస. ఆర్డర్ ప్లీజ్. 2 ప్లేట్లు ఇడ్లీ సాంబార్. టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. చేయడానికి కాదు, తినడానికి. బాగా వేడిగా ఉంది సార్ సాంబారు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాను లేవా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏంటమ్మాయి గారు ఇది? మీ తిట్లు తీయగా ఉంటాయి కానీ మీ మౌనం చేదుగా ఉంటుంది. గాలి కనబడకపోయినా చల్లగా వీస్తుంది, ఆకాశం అందకపోయినా వెలుగుని వెన్నెల్ని ఇస్తుంది. మా అమ్మాయి గారు ఆ చల్లటి గాలి లాంటివారు, వెలుగుని వెన్నెల్ని ఇచ్చే ఆకాశం లాంటివారు. వదిలేండి అమ్మాయి గారు, కవిత్వం చెప్పను. మీకు డోకొస్తున్నట్టుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే నా గుండెల్లో శబ్దం మొదలవుతుంది. ఆగండి ఆగండి ఆగండి, ఇది కవిత్వం కాదు, నా పైత్యం. మీరు 4 రోజులు పోతే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతారు. మీ రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. నేను మాత్రం ఇక్కడే ఇలాగే ఉండాలి, పెద్దయ్య గారికి రాంబంటులాగా. నా మీద కోపం ఎందుకు అమ్మాయి గారు? మీకు బోరుగా ఉంది కాదు? అంతేలేండి, మీ దృష్టిలో ఆ దీపక్కి నాకు పెద్ద తేడా ఏముంది? అప్పా, వేడి వేడి సాంబార్ ఓ పట్టు పట్టాల్సిందే. మీరు తీసుకోండి అమ్మాయి గారు, మీ పెళ్ళికి ఈ పేదవాడిచ్చే ట్రీట్ అనుకోండి. అమ్మాయి గారు, సాంబార్ని ఇడ్లీలో ముంచుకొని తినడం కుదరదు అమ్మాయి గారు, ఇడ్లీనే సాంబార్లో ముంచుకోవాలి. అయ్యో, నాదెందుకు తీసుకున్నారు? ఇది నా ఎంగిలి. అబ్బా, ఏం చేస్తాం అమ్మాయి గారు, ఈ పేదవాడి ట్రీట్ మీకు నచ్చలేదనుకుంటా. పోన్లండి, నేనే తింటా. అయ్య బాబా, ఇదేంటి, ఇది కాలిపోతున్నది. అయ్య బాబా, నా వల్ల కావట్లేదు బాబాయ్. ఓ మంట, కాలగానే ఒరిజినల్ భాష తన్నుకొచ్చేసింది. అమ్మాయి గారు ఆగండి, బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా పర్సు కార్లోనే మర్చిపోయాను. అమ్మాయి గారు, పిండి రుబ్బిస్తారా అమ్మాయి గారు? మీరు దాచారా? ఎంత ఏడిపించారు అమ్మాయి గారు, మీ కడుపులో ఇంత ఉందా? అమ్మాయి గారు మందరం, ఏంటి బాబు, ఏం కావాలి? నిజం చెప్పాలంటే నాకు నువ్వే కావాలి. దీపక్ బాబు, ఏమంటున్నారు మీరు? నువ్వేమనుకున్నా కానీ నాకు నువ్వే కావాలి. నీకోసం ఒక బహుమతి తెచ్చా. ఏంటి బాబు అది? చూడు, ఇందులో చీర నీ ఒంటి మీద ఉండాలి. ఈ చీరతోనే నువ్వు ఇంట్లో పనులు చేయాలి. అయ్యో,
దీపక్ బాబు, ఇది ఎంతో ఖరీదైన చీర. ఇది నన్ను కట్టుకోమంటున్నారేంటి? అయినా ఈ చీరని అమ్మాయి గారి కోసం రాఘవ్ బాబు తీసుకొచ్చారు కదా. చెప్పింది చెయ్యి. ఇది అమ్మాయి గారికి ఇచ్చారు కాబట్టే నేను నీకిస్తున్నా. ఈ చీర విషయంలో నీది అదృష్టం, ఆ రాజుది దురదృష్టం. అర్థమైందా? తీసుకో. వద్దు బాబు, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను తిడతారు. నేనుండగా నిన్నెవరు తిడతారు? ఈ చీర ఎక్కడదని ఎవరైనా అడిగితే మా అమ్మాయి గారే ఇచ్చారని చెప్పు. అలా చెప్పలేదంటే మొన్న నీ నగల దొంగతనం వీడియో నా మొబైల్లో ఇంకా అలాగే ఉంది. అది నేను రిలీజ్ చేశాను అనుకో, నువ్వు తిన్నగా మీ విలేజ్కే అంతటితో వదిలేస్తాను అనుకున్నావా? పోలీస్ స్టేషన్కి పిలిపించి నీ మీద దొంగతనం కేసు కూడా పెడతా. సో ఇప్పుడు చెప్పు, ఈ చీర కట్టుకొని దొరసాన్లా ఉంటావా, ఈ చీర కట్టను అని దొంగలా మారతావా? చాయిస్ ఇస్ యువర్స్. ఈ చీర కట్టుకుని రాఘవ్కి కనిపించాలి. ఈ చీర నీకెవరిచ్చారని తను అడిగితే అమ్మాయి గారికి ఇష్టం లేక నాకు ఇచ్చారని చెప్పాలి. ఈ చీరలో మళ్ళీ నిన్ను నేను చూడాలి. లేదంటే వద్దు బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. నా కాబోయే రూపకు చీరిచ్చి షికారుకు తీసుకెళ్లాలనుకున్నావు. ఆ చీరను నేను ఇంకొకరికిచ్చి నీకెలా షాక్ ఇస్తానో చూడు. మీ ఇద్దరిని ఆదిలోనే ఎలా విడగొడతానో చూడు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. సుబ్బి పెళ్ళి ఇంకి చావుకొచ్చిందంటే ఇదేనేమో. ఏంటి అందరూ లేచారు? మారాన్లాగా మీరొత్తే కూర్చుని మాట్లాడతావా అమ్మాయి గారు? మరే ఎక్కడ మీరు ఎక్కడ మేము? అందరూ నేల మీదే, మేం పైనుంటాం. అవును, గాల్లో తేలుతూ ఉంటుంది. అసలు నీ ఎంగేజ్మెంట్ గురించే నీకు తెలీదా? చిత్రంగా ఉందమ్మా. అసలు మీ నిశ్చితార్థం గురించి మీకే తెలియకుండా ఎవరు దాచిపెట్టమన్నారు? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నువ్వు ఆగరా. మీ నాన్నగారంటే మీతో మాట్లాడరు, మరి మిగతా వాళ్ళకి తెలిసి కూడా మీతో ఎందుకు చెప్పలేదమ్మా? కదా, అలా చెప్పకుండా దాచిపెట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి? మీరు తలుసుకుంటే ఏటైనా చేయగలరు. అదే, ఆ రివెంజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మాయి గారికి ట్యూషన్ చెప్పాలి. మీరంతా లోపలికి వెళ్ళండి త్వరగా. ఒరే నాయనా, నీకు చెప్పడం మర్చిపోయినాను. ఉదయమే నీ రాశి ఫలాలు చూశాను. నీకు మామూలుగా లేదు రోయ్. ఈ వారం అంతా నీకు అడుగడుగున గండాలేనంట. కొంచెం జాగ్రత్త. నువ్వు వెళ్ళయ్యా, అమ్మాయి గారు చదువుకోవాలా. పాస్ కాగానే పెళ్ళెట్టుకుంటారంట. మీరు రండి అమ్మాయి గారు, మీరు బాగా చదువుకోవాలా. కూర్చోండి. నువ్వు రాయ వరాలు, టీ పెడదు గాని. భవ్య, నేను ఇక్కడ కూర్చొని చదువుకుంటాను. ఓకే బంగారం. నీకు హోంలో వర్క్ ఏం లేదా? నాకు మా ఇంట్లో పని చెప్పేటోళ్ళే పుట్టలే. వెళ్ళొచ్చుగా. పోను, ఏ? నేను పోను, ఏన్నే ఉంటా. మీరు బుక్స్ తిండి అమ్మాయి గారు. ఓకే సార్, లెసన్ చెప్తారా సార్? మొదలు పెట్టండి సార్. అన్నిసార్లు సర్రని అనకండి అమ్మాయి గారు. ఏ సార్, మీకు సర్రని కాలిపోతుందా సార్? మీకు దండం పెడతాను అమ్మాయి గారు. ఓకే,
పీపీ అంట. పీపీనా అంటే? పొట్టి ప్రసాద్ కాదు పొడుగు ప్రసాద్ కాదు ఆ, ఆ, పొట్టి ప్లీడర్ లేదంటే పెళ్లి కాని ప్రసాద్. కాదు పిచ్చి పుల్లయ్య. ఇది కొంచెం కరెక్టే గాని ఇది కూడా కాదు. అమ్మాయి గారు ఇంకా చాలు, రేణుకి అన్ని పదాలు తెలుసు. పీపీ అంటే అంటే పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మాయి గారు మంచిగుంది పేరు, పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మాయి గారు ఎవరైనా వింటే నేను సైడ్ జాబ్ చేస్తున్నానని సంబంధాలు చూడమంటారు. మా పెళ్లి కుదిర్చింది నువ్వే అంట కదా. నాకేం సంబంధం లేదు. ముందు మీరు బుక్స్ తీయండి. మీరు చదువుకుంటుండ్రి, బాగా చదువుకోండ్రి. హలో రాజు, ఎవరు? నేను రూపక్ కాబోయే అదే వుడ్ బి రాఘవని మాట్లాడుతున్నాను. ఓ బాబు గారు మీరా? మా అమ్మాయి గారికి కాబోయే వుడ్ బి రాఘవ్ గారా? అవును, రూప నీ దగ్గరికి ట్యూషన్కి వచ్చింది కదా. అవును బాబు గారు. ఏం లేదు, ఈవినింగ్ కల్లా ఫ్రీ అవుతుందా? మీకంటే ఎక్కువేంటి బాబు గారు, మీరు తీసుకురమ్మంటే ఇప్పుడైనా తీసుకొచ్చి దిగబెడతాను. నో 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 వద్దొద్దు, ఈవినింగ్ రెడీగా ఉండమను చాలు. అలాగే బాబు గారు. ట్యూషన్ కూడా ఇంకాసేపట్లో అయిపోతుంది, తీసుకొస్తాను. ఓకే రాజు, థ్యాంక్ యూ, బాయ్. అమ్మాయి గారు, మీ కాబోయే భర్త మిమ్మల్ని బయటికి తీసుకెళ్తారంట. తొందరగా వెళ్ళి బాగా రెడీ అయ్యి అయ్యగారితో కలిసి షికార్లకు వెళ్ళండి. ఓకే పీపీ. అదేంటి, నేనంత ఇష్టపడి రూప కోసం చీర తెస్తే పని మనిషి కట్టుకుంది. ఏంటి మందారం, యూనిఫామ్ లాగా రోజు ఏదో బ్లూ చీర కట్టుకొని ఉంటావే, ఇవాళేంటి కొత్త చీర కట్టుకొచ్చావు? ఏంటి సంగతి? నీ పుట్టినరోజా? అవును బాబు గారు, మాలాంటి పనోళ్ళకి పుట్టినరోజులు ఏం గుర్తుంటాయి? ఈ చీర అమ్మాయి గారికి ఇష్టం లేదంట, అందుకే నన్ను కట్టుకోమని ఇచ్చారు. ఓహో, అందుకిచ్చిందా? రూపకేదైనా నచ్చలేదంటే ఇలాగే ఇచ్చేస్తుందిలే. రూపకి చీర మాత్రమే నచ్చలేదా, లేదంటే నేనే నచ్చలేదా? నేనంత ప్రేమతో తెచ్చిన చీర పని మనిషికి ఇవ్వడం ఏంటి? హాయ్ బ్రో, ఎప్పుడొచ్చారు? మిమ్మల్ని చూడనే లేదు. ఓ, రూపని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? అలా నిలబడ్డారేంటి? ఇది మీ అత్తారిల్లు, దర్జాగా రావచ్చు, రండి. రారాగో, కూర్చుందాంరా. ఏమైంది డల్గా ఉన్నావు? అబే ఏం లేదు. పొద్దున్నంత యాక్టివ్గా లేవు. అదేం లేదు అంకుల్, బానే ఉన్నాను. ఓకే సుమా, తనని తీసుకురా. వీడిచ్చిన చీర మార్చి డ్రెస్ పెట్టాను, నీ ఫేట్ మార్చి పెళ్ళి కూడా చెడగొడతాను. నేనిచ్చిన చీరని పని మనిషికిచ్చి తనకి నచ్చిన డ్రెస్ వేసుకొస్తుందన్నమాట. వెళ్ళండి, జాగ్రత్త రాగా. వెళ్ళొస్తానండి. రారూపా. వెళ్ళమ్మా. ఇప్పుడు ఈ పెళ్లి కొడుక్కి రూపకి మధ్య మంచి గొడవ మొదలవుతుంది. అది నేను కళ్ళారా చూడాలి కదా. పదండి పదండి, మీ వెనకే నేను వస్తాను. సార్ ఆర్డర్ సార్.
జస్ట్ మినిట్. ఓకే సార్. నేనిచ్చిన చీర పని మనిషికి ఎందుకు ఇచ్చుంటుంది? రూపా, ఇంకేంటి? నథింగ్. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవును, మీకు అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. నువ్వు చెప్తావని వెయిట్ చేస్తున్నాను. చెప్పడానికి ఏం లేదు, నిజానికి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. వాట్? కమ్ అగైన్. ఎస్ మిస్టర్ రాఘవ్, ఈ పెళ్ళనే కాదు, అసలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే నాకిష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయనే నాకంతా. ఆయన వదిలి ఉండడం ఇష్టం లేక ఇన్నాళ్ళు పెళ్ళే వద్దనుకున్నాను. అందుకే. అర్థమైంది. ఏమర్థమైంది? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టే నేనిచ్చిన చీర కట్టుకోలేదు. నేనంటే ఇష్టం లేదని ముందే చెప్పొచ్చు కదా. చీరని గిఫ్ట్గా ఇచ్చి ఫూల్ అయ్యేవాడిని కాదు కదా. చీర? ఏ చీర? నువ్వు మీ పని మనిషికిచ్చి కట్టుకోమన్నావే ఆ చీర. పని మనిషికి నేను చీర ఇచ్చానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? నేనంటే ఇష్టం లేదని, నాతో పెళ్లి ఇష్టం లేదని డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా. నేను తెచ్చిన చీర నా మొహాన కొడితే నేను తీసుకెళ్లి మా పని మనిషికి ఇచ్చేవాను కదా. ఆగండి ఆగండి, ఏంటిదంతా? నాకు మీరంటే ఇష్టం లేదని కానీ, మీతో పెళ్ళంటే ఇష్టం లేదని కానీ ఇప్పుడు చెప్పలేదే. నీకు మీ నాన్నే ముఖ్యమని ఇప్పుడే అన్నావు కదా. ఆయనే అంతా అని కూడా అన్నావు కదా. మరి మీ నాన్నకేం పనిలేదా, మాకేం పనిలేదా? ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు తెచ్చారు? హలో, నన్నంటే అనండి. మా నాన్న పేరెత్తితే మర్యాదగా ఉండదు. మమ్మల్ని మాత్రం ఫూల్స్ని చేయడం మర్యాదగా ఉంటుందా? మాకేం పనిలేక ఫారెన్ నుంచి వచ్చి నీలాంటి అమ్మాయి మరెక్కడా దొరకదని వెంటపడి చేసుకుందాం అనుకుంటున్నానా? మీరు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నారు. నాకేం ఫారెన్ రావాలని, ఫ్లైట్లలో వెళ్ళాలని కుతూహలంగా లేదు. అవును, తెలుస్తూనే ఉంది కదా. అందుకే చీర తీసుకెళ్లి పని మనిషికి ఇచ్చావు. ఈ పనికి మళ్ళీ డ్రెస్ వేసుకుని వచ్చావు. హలో మిస్టర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ డ్రెస్ మీరిచ్చిందే. చీర అంటారేంటి? నాన్ సెన్స్. ఇప్పటికిప్పుడు ప్లేట్ మారుస్తున్నావా? నేను అసలు డ్రెస్సే కొనలేదు. మా అమ్మని తీసుకెళ్లి మరీ కొన్న చీరది. నీకు ఇష్టం లేక పని మనిషికి పడేసి పైగా దబాయిస్తావేంటి? నువ్వు నన్ను దబాయిస్తావేంటి? నన్ను నువ్వంటావా? నువ్వు నన్నంటావా? నేనంటే? నేనంటా. ఒరే దీపక్, ఒక్క చీరతో ఒక పెళ్ళే చెడగొట్టేసావు కదరా. శభాష్రా దీపక్, ఇక వీళ్ళని ఏ శక్తి కలపలేదు. మందారం, నువ్వు పొద్దున ఒక చీర కట్టుకున్నావు, ఇప్పుడు రోజు కట్టుకునే చీర కట్టుకున్నావు. ఆ చీర ఎక్కడిది? అబ్బే, ఇది కూడా నా చీరే అన్నా. కొత్త చీర. చీర కొత్తదేనేమో, కానీ ఈ బాక్స్ పొద్దున రాఘవబాబు తీసుకురావడం చూశాను. అది బాక్సా? ఈ బాక్స్ అమ్మగారిచ్చారు. మరి ఆ చీర ఎవరిచ్చారు? నాదే అన్నా, నాదే. నేనే కొనుక్కున్నాను. అన్నా, ఇంత ఖరీదైన చీర నువ్వు కొనుక్కున్నావా? నీ జీతం మొత్తం పెట్టి కొనుక్కున్నావా? ఏంటిది? ఏం జరిగింది? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు. అన్నా, నేను తప్పు చేశానన్నా, పాపం చేశానన్నా. ముందులే, ఏం చేసావు? ఈ చీర అమ్మాయి గారి కోసం తెచ్చిందే అన్నా. ఏంటి? మరి ఇందాక నువ్వెందుకు కట్టుకున్నావు? ఎంత పని చేసావు? ఒక్క మాట నాతో చెప్పుంటే ఇలా జరగనిచ్చేవాడినే కాదు. ఆ దీపక్ బాబు మాటి మాటికి బెదిరిస్తున్నాడన్నా. మరి అమ్మాయి గారు వేసుకున్న ఆ డ్రెస్ ఎక్కడిది? అది దీపక్ బాబే అక్కడ పెట్టాడు. అర్థమైంది.
ఇలా చీర నీకిచ్చి కట్టుకోమని పెళ్లి కొడుకు ముందు మాట్లాడమని చెప్పాడంటే పెళ్లి కొడుక్కి అమ్మాయి గారి మీద కోపం రావాలని. మందారం, అర్జెంటుగా నువ్వు వచ్చి జరిగింది చెప్పాలి. పద. ఆల్ రైట్, నీకు ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఫోర్స్ చేస్తాను? ఇంక ఈ పెళ్లి జరగదు. మంచిది, నేను కూడా ఫోర్స్ చేయను. వచ్చి మా నాన్నతో మీకే ఇష్టం లేదని చెప్పండి. నాకేం అవసరం? మా నాన్న కోపం వస్తుంది. ఎవరి మీద? నా మీద. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మీరే కదా ఈ పెళ్లి జరగదన్నారు. నువ్వే కదా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నావు. ఎవరు ముందన్నా నేను చేసుకున్నానని తెలిస్తే మా నాన్నకు కోపం వస్తుంది. అసలే మీ అమ్మగారు మా నాన్నగారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ పోతుంది. పెళ్ళే తప్పింది, ఫ్రెండ్షిప్ పోతే ఏమవుతుంది? మీ సమస్యని మీరే ఎదుర్కోండి, నాకేం సంబంధం లేదు. గుడ్ బై. ఎస్, నా ప్లాన్ సక్సెస్. వీళ్ళని ఎవ్వరూ కలపలేరు.